తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జన సైనికులు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళు పడినటువంటి కష్టానికి, వాళ్ళ ప్రస్థానానికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఇది న్యాయమేనా, ఎవరి వల్ల వీళ్ళు ఇవాళ 10 సంవత్సరాలుగా కొన్ని ఆశలు పెట్టుకున్న తర్వాత అన్యాయం అయిపోయారు అనే దాని మీద కనీసం మాత్రం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఏర్పాటైందని వాళ్ళ అధినాయకుడు పదే పదే అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఎదుట వాళ్ళ అన్యాయాన్ని మీరు ప్రశ్నించడం తర్వాత సంగతి, మీకంటూ అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాల్సిన సమయం ఉంది. అబ్బే మాకేం అన్యాయం జరగలేదంటారా, అది మీ ఇష్టం, కానీ అది ఆత్మవంచన అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు పార్టీ జెండాలు మోసారు. 10 సంవత్సరాలు పార్టీ జెండాలు మోసిన తర్వాత కనీస స్థాయిలో గెలుపు ఓటముల సంగతి పక్కన పెట్టి పోరాట యోధుడెప్పుడు కూడా పోరాటం చేయాలి. చేసినప్పుడే దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. కనీసం పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ అదేమీ లేకుండా కేవలం అతి దారుణంగా ఎవరి ఊహలకి, ఎవరి అంచనాలకి అందనంత విధంగా అతి దారుణంగా 24 సీట్లని, ఆ 24 సీట్లను మళ్ళీ 21 సీట్లకి కుదించి 3 ఎంపీ స్థానాలని 3 కాదు 1 అని చెప్పని చేస్తే, ఇక్కడే ప్రశ్నించమని ఎందుకంటున్నానంటే, సరే మాకేం పర్వాలేదు, బలం లేదు, మాకు బలగం లేదు, 21 స్థానాలంటే కూడా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈ దేశంలో శిక్షణకి, క్రమశిక్షణకి ప్రతీక అని చెప్పబడేటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఏంటంటే చిరకాలంగా అంటే ఆ పార్టీ పరాభవ వైభవాలు ఉన్నటువంటి రోజుల్లో మఠాలు, కుమ్ములాటలు ఇవన్నీ కూడా చాలా విస్తృత స్థాయిలో ఉండేవి. కానీ బీజేపీ అనేసరికి ఏంటంటే ఒక క్రమశిక్షణాయుతమైన పార్టీ. అక్కడ వాళ్ళ యొక్క హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే వారికి శిరోధార్యం, దాన్ని వాళ్ళు అమలుపరిచి తీరాలి. కానీ అలాంటి పార్టీలో కూడా మనకి అన్యాయం జరుగుతుంది, ఇది మన హైకమాండ్ దృష్టికి మనం సగౌరవంగా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ధిక్కార స్వరం వినిపించాల్సిన అవసరం లేదు. కానీ జరుగుతున్న వాస్తవాల్ని, జరుగుతున్న కుట్రని మనం బట్టబయలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు కూడా ప్రశ్నించేటువంటి స్థాయిలో వాళ్ళు స్పందించి చాలా సగౌరవంగా హైకమాండ్కి ఈ టిక్కెట్ల కేటాయింపులో జరుగుతున్నటువంటి కుట్రని బహిర్గతం చేశారు. దాదాపుగా 10 మంది బీజేపీ నాయకులు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, శాంత రెడ్డి కావచ్చు, లేదు అని అంటే మాజీ సోమ వీర్రాజు గారు కావచ్చు, ఇట్లా మంచి వీళ్ళంతా కూడా, పాకా సత్యనారాయణ గారు కావచ్చు, 10 మంది సంతకాలు పెట్టి సగౌరవంగా చెప్పింది ఏంటంటే, ఈ టిక్కెట్ల కేటాయింపులో మొదటి నుంచి కూడా పార్టీని నమ్మి, పార్టీకి అత్యంత విధేయంగా ఉన్నటువంటి విధేయులను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆ టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందంటే మళ్ళీ మరొక కుట్రకి తెరలేస్తుంది. గతంలో ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి కుట్రే జరుగుతూ ఉంది. చాలా తెలివిగా బీజేపీ టిక్కెట్లు కూడా టీడీపీ వారికి ఇప్పించుకోవటం అనేది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం అని చాలా చక్కగా వాళ్ళు పాయింట్ వైజ్గా అధిష్టానానికి ఒక లేఖ రాశారు. ఈ లేఖ రాసినప్పుడు ఏంటంటే దాని మీద చాలా సీరియస్గా బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది, జరుగుతున్న తంతు ఏమిటి అనే దాని మీద. ఎందుకంటే నేను గతంలో సరే ఇప్పుడంటే టిక్కెట్ల వ్యవహారం వాళ్ళు స్పందించడం వచ్చింది, కానీ అనేక సందర్భాల్లో నేను చెబుతూ వచ్చా, తెలుగుదేశం పార్టీకి మూలస్తంభాలుగా ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇటువంటి వాళ్ళని ఎప్పుడైతే మన నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చవాకులు పేలి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయి 23 సీట్లకే చంద్రబాబు నాయుడు గారు పరిమితం అయ్యారో, అక్కడి నుంచి నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించి ఏదో ఒక విధంగా ఈయన్ని ప్రసన్నం చేసుకోవాలి మనం అనే దీంతో ఆ అసైన్మెంటు వాళ్ళకు అప్పచెప్పటం, వాళ్ళు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించడం,
దాని మీద టీడీపీ నుంచి కించిత్ స్పందన అనేది లేకుండా నిశ్శబ్దంగా ఉండటం, ఇవన్నీ కూడా నేను ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో చెప్పాను. వాళ్ళు నిజంగా బీజేపీ యొక్క శ్రేయస్సుని ఆకాంక్షిస్తున్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో మెలుగుతున్నటువంటి వీర విధేయులు వాళ్ళు అని చెప్పిన సందర్భం. ఇవాళ సరిగ్గా అదే పాయింట్ని బీజేపీలో ఉన్నటువంటి సిసలైన నాయకులు వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూ లేఖ రాశారు. లేఖ రాసిన దరిమిలా ఏంటంటే అధిష్టానం ఏం చేసింది అంటే, వాళ్ళ డిమాండ్ ఏంటంటే, మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు కాకుండా వీళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీద అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుంది. మరి ఆ పనే జన సైనికులు ఎందుకు చేయడం లేదు? జనసేనలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ఏంటంటే, ఇదేమి ఇప్పుడు ఫార్ములా కాదు ఇది. గతంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్కి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా స్టాంచ్ సపోర్టర్ అయినటువంటి కామినేని శ్రీనివాస్ అనేటువంటి ఆయన్ని మెల్లగా అటు బీజేపీలోకి పంపించి బీజేపీ టికెట్ ఇప్పించి గెలిచిన తర్వాత ఆయనకి మంచి స్థాయి ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ లాంటి ఒక మంచి పదవిని ఇచ్చిన సందర్భం. అదే సమయంలో నిజమైనటువంటి బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి మాణిక్యాలరావు గారికి మాత్రం మామూలుగా దేవాదాయ శాఖ లాంటిది ఇచ్చి దాంట్లో కూడా ఆయనకి స్వేచ్ఛ లేకుండా అధికారులదే పెత్తనం కింద చేసినటువంటి చరిత్ర బీజేపీలో ఉన్నటువంటి వారికి తెలుసు. అంతేకాకుండా ఆ విధంగా కేవలం వాళ్ళని ఎన్డీఏలో నామమాత్రపు భాగస్వాములుగా ఉంచి మొత్తం పెత్తనం అంతా టీడీపీదే సాగింది. దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ఇప్పుడు బీజేపీలో టీడీపీ వారికే టిక్కెట్లు ఇప్పించుకునే ప్రయత్నాన్ని అడ్డుకొడుతూ వాళ్ళు ప్రశ్నించినప్పుడు జనసేనలో మరి ఈ పని మీరు ఎందుకు చేయడం లేదనేదే ఒకసారి ఆలోచించండి. మీరు సానుకూల దృక్పథంతో, ఒక చైతన్యంతో, ఒక ఆత్మగౌరవంతో మీరు ఉదాహరణకి నేను కొన్ని చెప్తా. జనసేనకి ఇచ్చినటువంటి టిక్కెట్లు మొదటి నుంచి జనసేనలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కాకుండా ఉదాహరణకి జగ్గంపేట తీసుకుందాం. జగ్గంపేట పాఠంశెట్టికి ఇచ్చారు. పాఠంశెట్టికి ఇచ్చిన సందర్భంలో ఏంటంటే, టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అంటే ఇక్కడ జరిగింది ఏంటి, అసలు టీడీపీ ఏంటి జనసేన ఏంటి, రెండింటికి కూడా పెద్ద తేడా లేదని కదా బయట వాళ్ళు అనుకుంటుంది. అలాంటిది టీడీపీ నుంచి జనసేనలోకి రావడం ఏంటి, వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళడము, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం అంటే అది వేరేగా ఆలోచించుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ కూడా మిత్రులు అయినప్పుడు అందులో నుంచి ఇందులోకి వచ్చినటువంటి వ్యక్తికి ఏం చేశారంటే టికెట్ ఇచ్చేశారు. అంటే ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. వీళ్ళిద్దరూ కూడా ఒక అంగీకారంతో మావాడిని అటు పంపిస్తాను, నువ్వు టికెట్ ఇచ్చేసేయి అని చెప్పి చంద్రబాబు అంతకుముందు కామినేని శ్రీనివాస్ ఫార్ములా అనమాట అన్నట్టుగా చేస్తే ఏంటంటే అటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి జనసేన టికెట్ రావటం అంటే జన సైనికులకు అన్యాయం జరిగినట్టే కదా. ఆ విధంగానే భీమవరం సంగతి తీసుకుందాం. భీమవరం అంజిబాబుని జనసేనలోకి పంపించి అతనికి టికెట్ ఇచ్చారు. మరి మొదటి నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేవిధంగా నరసాపురం తీసుకుందాం. టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి అంటే ట్రై చేశాడు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడికి టికెట్ ఇప్పించాలని, టీడీపీలో నుంచి జనసేనలోకి పంపించి ట్రై చేస్తే అక్కడ గట్టి తిరుగుబాటు రావడంతో సరే అక్కడ దాని గురించి ఆగాడు. ఇలా చాలా చోట్ల ఏంటంటే జనసేనలోకి టీడీపీ వారిని పంపించి వాళ్ళకి జనసేన టిక్కెట్లు ఇవ్వడం ద్వారా జన సైనికులకి అన్యాయం మీద అంటే దెబ్బ మీద దెబ్బ ఇచ్చిందే 21 స్థానాలు. దాంట్లో మళ్ళీ ఈ జనసేన టీడీపీలో నుంచి జనసేనలో చేరినటువంటి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వటం అంటే ఇది ఎంత అన్యాయం జరుగుతున్నదో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా తిరుపతి వ్యవహారం చూడండి, అక్కడ వాళ్ళు ఎంత గగ్గోలు పెడుతున్నారో పరిస్థితి. సో ఈ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, కందుల దుర్గేష్ అనుచరులు జన సైనికులు వాళ్ళనైతే మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇక్కడ కందుల దుర్గేష్ అనేటువంటి ఆయన ఒక పెద్ద మనిషి రాజకీయాల్లో, మిగతా వీళ్ళలాగా కాదు.
అంటే ప్రత్యర్థులు కూడా గౌరవించదగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. మొదటి నుంచి జనసేనలో ఒకవైపు ఉన్నదే అక్కడ వాళ్ళల్లో వాళ్ళే సర్దుబాటు. అంటే మనోహరును, పవన్ కళ్యాణ్. కాదు కూడదంటే మళ్ళీ అదనంగా లెక్కేసుకోవాలనుకుంటే నాగబాబు. కానీ వాళ్ళ తర్వాత స్థానం ఎవరిది అంటే ఖచ్చితంగా జనసేనలో కందుల దుర్గేష్దనే చెప్పాలి. అంతేకాకుండా అసలంటూ జనసేనకి ఏదైనా యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా? కొన్ని ఆందోళనలు, ఉద్యమాలు, ఊరేగింపులు ఈ బాబుతో హడావుడి హంగామా అంటే కేవలం కాకినాడ కందుల దుర్గేష్ నాయకత్వంలో మాత్రమే జరిగాయని చెప్పాలి. అలాంటి వ్యక్తికి టికెట్ లేకుండా ఆశించినటువంటి చోట రూరల్లో ఆయన తీసుకెళ్ళి ఎక్కడో నిడదవల్లో వేస్తే దాని మీద మాత్రం కందుల దుర్గేష్ అనుచరులైనటువంటి జన సైనికులు వాళ్ళు ఈ రోజుకి కూడా ఆందోళన చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగింది, తమ నాయకుడికి తమకి న్యాయం చేయడని. ఇదే రకమైనటువంటి చైతన్యం చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర ఇది. జనసేనని ఏదో రకంగా విష కౌగిలిలోకి, ఉక్కు కౌగిలిలోకి తీసుకుని భీష్మ ధృతరాష్ట్ర కౌగిలిలోకి తొక్కేయాలి. 1 షాట్ 2 బర్డ్స్. ఓట్లు మనకు పడతాయి, సీట్లు మాత్రం వాళ్ళకి పోతాయి. ఇదే పాలసీతో చేశాడు. చేస్తున్న దాన్ని బీజేపీలో కూడా అదే పాలసీ అనుకున్నాడు. ఇద్దరిని ఈ విధంగా కొట్టేయచ్చు, తమ వాళ్ళ సీట్లు మాత్రం తమకు ఉంటాయని. కానీ బీజేపీ అనేది ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆర్గనైజేషను. అందులో సుశిక్షితులైనటువంటి పరిణతి చెందిన రాజకీయవేత్తలు, నేతలు ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే కుట్రని గతంలో స్వానుభవం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక చైతన్యంతో వాళ్ళు వెంటనే ఇదయ్యారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అని చూసినట్లయితే పూర్తిగా అసలు ఇక్కడ ప్రశ్నించలేని స్థితి. మరి ప్రశ్నించాలి కదా జన సైనికులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా దిగమింగుకొని సర్దుబాటు చేసుకుని ప్రశ్నించే పరిస్థితి లేకుండా మీరు చేయాల్సిన పని ఉందా? ఏ ప్రయోజనాల కోసం ఈ ప్రస్థానం, ఏ ప్రయోజనాల కోసం ఈ రాజకీయం, ఇది ఒకసారి ఆలోచించండి.